ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుండే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. అలాగే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఈ రోజు మొదటిది. అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకోసమే దశమి రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. పాలు పండ్లు వంటివి మాత్రమే తీసుకోవాలి. వండని పదార్థాలు తీసుకోవడం వలన మీ యొక్క ఉపవాస దీక్ష అనేది సంపూర్ణమవుతుంది. రాత్రి అంతా జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి. అలాగే భాగవతం లాంటివి చదవాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. దీన్నే తొలి ఏకాదశి వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడు కుబేరుడయ్యాడని చెప్తారు. ఇంతటి ప్రాశస్త్యం కల ఈ రోజును తప్పకుండా వినియోగించుకోండి. ఈ ఉపవాస దీక్షను మీరు పాటించినట్లయితే విష్ణుమూర్తియే కాదు, లక్ష్మీమాత కూడా మిమ్మల్ని కరుణించి కుబేరులను చేస్తుంది.